పరిరక్షించడమే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బాధ్యతని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ గూడచంద్రయ్య అన్నారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాలు, అతిథి గృహంలో మానవ హక్కుల కమిషన్ చట్టాలపై అవగాహన మరియు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై జిల్లా రెవెన్యూ, పోలీసు తదితర అధికారులతో సమీక్షించారు. Informed, considering an agenda, preparation of notes, submission of reports, considerations, guidance and decisions. Formal meeting. Informal meeting is one. Everything will be there in the mind, but we will not decide when we will go, when it takes place. But when it takes place, we will decide the matters. So today it is an informal meeting rather than a formal meeting. So first of all, let us have myself, Justice G. Chandraya, the chairperson of the Telangana State Human Rights Commission, my brother, Honorable Member Judicial, Sri N. Anand Rao, my another brother. They are in three modes. One is right to life, right to liberty, right to equality and right to dignity. In addition to this, the right that have been contemplated in the name of fundamental rights under chapter 3 of the Constitution. In addition to this, there are also treaties internationally accepted which consist of 30 rights. That is the మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ అంజయ్ ఆధ్వర్యంలో స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, తూళ్ల వీరేందర్ గౌడ్, మాజీ మంత్రివర్యులు పి చంద్రశేఖర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి 25 మంది ఓటర్లకు ఒక కార్యకర్తని ఇన్ఛార్జిగా ఉంచి కనీసం 3 సార్లు కలిసే విధంగా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. శాంతికుమార్ మాట్లాడుతూ తమ మొదటి ప్రాధాన్యత ఓటుతో రామచంద్రరావు అభ్యర్థాన్ని బలపరిచి గెలిపించే విధంగా ఓటర్లని అభ్యర్థించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఎన్ రామచంద్రరావు గారు నిన్ననే నామినేషన్ ఫైల్ చేశారు. మహబూబ్ నగర్ పట్టణ సన్నాహక సమావేశం ఈరోజు జరిగింది. ప్రతి 25 ఓటర్లకి ఒక ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఓటర్లను కలుస్తారు. తర్వాత ప్రత్యర్థుల గురించి, మా అభ్యర్థి గురించి వాళ్ళు చెప్పి వివరించి ఎవరిని గెలిపించాలో వాళ్ళకి వివరించి బీజేపీ ప్రచారం మొదలవుతుంది రేపటి నుంచి. ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. రామచంద్రరావు గారు, జి ప్రేమేందర్ రెడ్డి గారు ఈ 2 నియోజకవర్గాల నుంచి గెలవడం ఖాయం. ఇప్పటికే టీఆర్ఎస్ మీద ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ విధానాలు ముఖ్యంగా ఉద్యోగులకు కానీ, లేకపోతే ఉపాధ్యాయులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేవు. వాళ్ళు చేసిన నిర్ణయాలు ముఖ్యంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, వాళ్ళకి ఏ ప్రజాస్వామ్య. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పించడానికి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఓటర్లతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ 1 టౌన్ వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఓటర్లకు అవగాహన కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సీతారామరావు, తేజాస్ పవార్ నందలాల్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మహబూబ్నగర్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఓటర్లు అందరూ ఎవరైతే ఓటర్లుగా నమోదైనారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ ద్వారా ఒక సైకిల్ ర్యాలీ నిర్వహించడమే కాకుండా వాళ్ళకి ఓటు వేసే మెథడ్ అంటే కొద్దిగా ఇది కాంప్లెక్సిటీ ఉన్న ఓటింగ్ ప్యాటర్న్ కాబట్టి ప్రిఫరెన్షియల్ ఓట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ మెథడ్ మీద తెలియజేయడం కూడా ఒక బాధ్యతగా తీసుకొని అధికారులు అందరూ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఈ ఒక్క మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లోనే కాకుండా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఇటువంటి సైకిల్ యాత్రలు నడిపి అదైన తర్వాత ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయమని ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీ టీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కొనసాగుతున్న రామచంద్రరావు నిరుద్యోగులు, విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఎన్నోసార్లు మండలితో ప్రశ్నించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె బరిలో నిలపడం విచిత్రంగా ఉందని, ఆమె టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడంతో పివి ఆత్మ ఘోషిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిని ఆదరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్, నాయకులు లక్ష్మణ్ యాదవ్, సంజీవ్ ముదిరాజ్, బాలవర్ధన్ గౌడ్, బెన్హర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లను గండి కొట్టడం కోసం, ఓట్ల రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తి అయినటువంటి పివి నరసింహారావు కూతుర్ని ఇలా అభ్యర్థిగా దింపి భారతీయ జనతా పార్టీని ఇండైరెక్ట్గా గెలిపించడం కోసమే వాణి గారి యొక్క అభ్యర్థిత్వం. ఇది కేసీఆర్ కుట్ర. తెలంగాణ ఉద్యమంలో ఫోర్ ఫ్రంట్లో నిలబడేటువంటి చిన్నారెడ్డి కంటే ఏ అభ్యర్థి కూడా ఇక్కడ ఫోర్ ఫ్రంట్లో లేడు. ప్రత్యేకమైనటువంటి పీసీసీ పెట్టమని డిమాండ్ చేసి దాన్ని లీడ్ చేసినటువంటి చిన్నారెడ్డి గారి కంటే కమిటెడ్ తెలంగాణ వాది ఇంకోరెవరు లేరు. ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్నా ఈజ్ అ డాక్టరేట్ ఇన్ ది అగ్రికల్చర్. విద్యావంతుడు, స్వామ్యుడు. ఇప్పటి వరకు ఈ జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఎలక్ట్ కాలే, ఎప్పుడు హైదరాబాద్కే ఛాన్స్ వస్తుంది. బట్ ఈసారైనా తప్పనిసరిగా ఈ జిల్లాకు ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నా. ఈ జిల్లా అభ్యర్థిగా మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభ్యర్థిగా, హైదరాబాద్లో కూడా అత్యధికమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి అభ్యర్థిగా వారి అభ్యర్థిత్వానికి సర్వత్రా సమ్మతి వస్తుంది. నేను కూడా తెలంగాణ లెక్చరర్ ఫోరంకి అధ్యక్షునిగా ఉన్నా. అన్ని వర్గాల ప్రజల నుంచి వారి గెలుపుకు మేము ప్రయత్నం చేస్తాం. ఓబీసీ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీని గెలిపించడం కోసమే వాణి గారి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ముందుకు తీసుకొచ్చినాడు. నిన్నటిదాకా మాట్లాడిన ఆయన నిన్న అనౌన్స్ చేయడంలో ఉద్దేశం కుట్ర మాత్రమే. శత్రువు ముసుకేసుకున్నటువంటి మిత్రులు, అది ఎంఐఎం కావచ్చు, ఎంఐఎం బీజేపీ సంబంధం కావచ్చు, ఆర్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ సంబంధం కావచ్చు. ముసుగు మాత్రం శత్రువు అని ఉంది, కానీ లోపల మాత్రం మిత్రులే. వరంగల్లో మిమ్మల్ని గెలిపిస్తాము, హైదరాబాద్లో మమ్మల్ని గెలిపించామని బీజేపీను టీఆర్ఎస్ సంజోత తెలుసుకొని అక్కడ రాజేశ్వర రెడ్డి గారిని, ఇక్కడ రామచంద్రరావు గారిని గెలిపించేటువంటి ప్రయత్నం. పోయినసారి మా లెక్చరర్స్ అందరూ కూడా ఏకపక్షంగా రామచంద్రరావు గారికి మేము ఓట్లేసిండ్రు మా లెక్చరర్స్. కానీ ఒక్కనాడు కూడా ఈ ప్రైవేట్ లెక్చరర్కి సంబంధించి కానీ, ప్రైవేట్ టీచర్స్ సంబంధించి కానీ, ప్రైవేట్ ఉద్యోగుల గురించి సంబంధించి కానీ ఒక్క మాట మాట్లాడిన రామచంద్రరావుకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని అంటున్నాను. నేను సంవాదానికి రెడీ. నేను ఎమ్మెల్సీని కాదు, నువ్వు ఎమ్మెల్సీవి. నువ్వు ఎంత పోరాడినావో ప్రైవేట్ ఉద్యోగుల గురించి, ప్రైవేట్ లెక్చరర్స్ గురించి, ప్రైవేట్ టీచర్స్ గురించి, గవర్నమెంట్ టీచర్స్ గురించి, గవర్నమెంట్ లెక్చరర్స్ గురించి నువ్వు ఎంత పోరాడినావో, నేనెంత పోరాడినావో ఈ 6 ఏళ్ళల్లో
ఇద్దరికి సవాల్ విసురుతున్నా, సంవాదానికి రెడీ రామచందర్. ఇంగ్లీష్లో అయినా రెడీ, తెలుగులో అయినా రెడీ, హిందీలో అయినా రెడీ. రామచందర్ను సవాల్ విసురుతున్నా, రా కూర్చో, దమ్ముంటే నువ్వు ఏం చేసినావు? ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి యువత, లెక్చరర్స్, టీచర్స్, గవర్నమెంట్, ప్రైవేట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం నువ్వేం చేసినావో శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత నువ్వు ఎవరికి సాయం చేసినావో, ఎక్కడ ఉపాధి కల్పించినావో, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావో నీ నరేంద్ర మోడీకి చెప్పి 2 కోట్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు మాకు ఇప్పించినావో చెప్పి ఎలక్షన్కు బయటికి రమ్మని రామచందర్ అడుగుతున్నా. ఇక నాగేశ్వరరావు గారు దిగినారు. ఇవాళ 2015లో ఆయన పోటీ చేయనని పక్క తప్పుకున్నాడు. ఆ మధ్యకాలంలో నేను కూడా మాట్లాడాను రామచంద్ర వారితోటి, నేను కూడా అభ్యర్థిగా ఇట్లా పోటీ చేస్తాను అనుకున్నాను. నిన్న చెప్తున్నా ఆయన సియాచిన్ దానికోసం నేను పోట్లాడినా, లేకపోతే మిలిటరీ, ఇవన్నీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో ఆయన అన్ని విషయాలు మాట్లాడి మేము కాదని అంటలేము. కానీ 8 సంవత్సరాలు మీరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, 8 ఏళ్ళల్లో మీరు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాకుండా మీరు కొట్లాడి తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, లేకపోతే ఉపాధి ఏంది, వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడింది ఎక్కడ? కేవలము ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించి, ట్రేడ్ యూనియన్కి సంబంధించి మాత్రమే మీరు పనిచేసినారు. నథింగ్ మోర్ దెన్ దట్. ఇక ఇప్పుడు వాణి గారు వస్తున్నట, ఆమె వెంకటేశ్వర ఇన్స్టిట్యూషన్ నడుపుకోవడానికే టైం లేదు, ఆమెకు పైసలు లేపుకొట్టుకోవడానికే టైం లేదు. ఈ పైసలు, ఈ పరువు, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ భిక్ష. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రధాని చేసింది. ఇలా పివి నరసింహారావు గారి యొక్క ఆత్మ క్షోభిస్తుంది నువ్వు చేసిన ద్రోహానికి అని అంటున్నాను. తెలంగాణ ప్రజల యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి ఒక దురపక్షాన చేరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు పోతే మీరు మీ నాయన ఆత్మను క్షోభ పెడుతున్నారనేటువంటి చాలా స్పష్టం. కాబట్టి ఈ ఎవరు కూడా మా అభ్యర్థికి, ఆయన ఇంటిగ్రిటీకి ఎవరు కూడా సరిపోరు. కాంగ్రెస్ పక్షాన కొట్లాడడం, కాంగ్రెస్ పక్షాన ఉద్యోగాలు ఇచ్చినాం. నేను శ్వేతపత్రం విడుదల చేయమంటున్నా, అటు బీజేపీని కానీ ఇటు టీఆర్ఎస్ని కానీ. మేము 2014లోపు ఇచ్చినటువంటి ఒక 10 ఏళ్ళ మా పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఉపాధి కల్పన ఎంత, అభివృద్ధి ఏంది, మేము తీసుకొని ముందుకు వస్తాం. మీరు కూడా రండి, పబ్లిక్ డిబేట్ పెడతాం. అందరు చదువుకున్న వాళ్ళే ఓటర్స్ ముందట, గ్రాడ్యుయేట్స్ ముంద డిబేట్ పెడదాం. మీరు ఈ 6 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది, ఆ 10 సంవత్సరాల గ్యాప్లో మేము చేసింది ఏంది, మేము పత్రాలతో సహా మేము వస్తాం. పత్రాలతో సహా మీరు రండి, విలేకరులను కూర్చుని పెడదాం, ప్రజా వేదిక మీద మాట్లాడదాం దమ్ముంటే. ఆ ప్రజావేదిక రమ్మని నేను 2 పార్టీలను సవాల్ విసురుతున్నా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ, ముదిరాజ్ కాలనీలో కొందుర్గు గ్రామ కమిటీ అధ్యక్షుడు దుర్గని శ్రీను ఆధ్వర్యంలో 2వ రోజు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కొందుర్గు మండల్ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందుర్గు గ్రామ సర్పంచ్ కావలి ఆదిలక్ష్మి యాదయ్య మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడాలని కోరారు. పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొందుర్గు మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీలలో ఈరోజు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యొక్క భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడి 2001లో పార్టీని స్థాపించి ఒక 10 సంవత్సరాలలోనే టీఆర్ఎస్ పార్టీ ఒక ఎదురులేని శక్తిగా ఎదిగి ఒక ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగసి దేశంలోనే శాంతియుతంగా ఎలాంటి హింస లేకుండా రాష్ట్రాన్ని సాధించి 2014లో మొదటిసారి అధికారాన్ని చేపట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ మళ్ళొకసారి 2018లో రెండోసారి భారీ విజయాన్ని నమోదు చేసుకొని మళ్ళొకసారి ఈరోజు అన్ని రకాలుగా
పార్టీ ప్రజలకు చేరువై మన యొక్క నిధులు విధులు ప్రతి ఒక్క విషయాల్లో కూడా మనం దేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తీసుకొస్తున్న కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా సహకరిస్తున్న ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మన మండలంలో పార్టీ అభివృద్ధిపై అడుగడుగునా కృషి చేస్తున్న నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఒక్కరిని మన టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ ఒక ఎదురులేని శక్తిగా మన పొందూరు గ్రామం నుంచి కానీ పొందూరు మండలంలో ఉండాలని, అదేవిధంగా మున్ముందు షాద్నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏ ఎన్నికలు వచ్చినా కూడా మన మండలం నుంచి, మన గ్రామం నుంచి ఒక భారీ మెజారిటీ ఇచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరం ఐకమత్యంగా కష్టపడి పార్టీని అభివృద్ధి చేసి సభ్యత్వాలు పెద్ద ఎత్తున చేసి మనం అందరం కూడా అందరికీ ఒక దిక్సూచిగా ఉండాలని సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి నిన్న నుంచి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గతంలో ధరణి పోర్టల్ కేవలం రెవెన్యూ శాఖకి మాత్రమే తెలుసునని, కానీ ఇప్పుడు ధరణి గురించి ప్రజలందరికీ తెలుసని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం రెవెన్యూ సమావేశ మందిరంలో కలెక్టర్ కార్యాలయం పర్యవేక్షకులు, సిబ్బందితో పాటు బీఐఎస్ డైరెక్టర్తో నాణ్యమైన ప్రభుత్వ సేవలపై నిర్వహించిన సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి ద్వారా అనేక సేవలు అందుతున్నాయన్నారు. ఏదైనా రంగంలో ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడం ద్వారా మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని రెవెన్యూ విభాగం ద్వారా ధరణి పోర్టల్లో 100% మంచి సేవలు అందిస్తుండడం పట్ల ఆయన రెవెన్యూ ఉద్యోగులను అభినందించారు. అలాగే ఒక వస్తువు, ఒక మొబైల్ కొన్నా, ఏదైనా ఏ వస్తువు కొన్నా సరే ఆ వస్తువుకి ఏ రకంగా నాణ్యతా ప్రమాణాలు ఉంటున్నాయో మీ అందరికీ తెలుసు. ఆన్లైన్లో ఏదైనా రేటింగ్ ఏ రకంగా ఉందని చూస్తాం. రేటింగ్ చూడందే ఎవరు బహుశా ఏ వస్తువు కొనట్లేదు. అంటే ఇప్పుడు అలవాటు అవుతుంది. ఒక ఇప్పుడు బాగా అలవాటు ప్రాంతం మనకు అలవాటు కాలేదు. బట్ అదొక్కటే కాకుండా మనలాంటి మంచి సర్వీస్ డెలివరీ ఇవ్వాలంటే ఒక స్టాండర్డ్ ట్రైనింగ్ ఉండాలి. దానికి మనం ఇస్తున్నటువంటి డెలివరీ ఏ రకంగా ఉంది అనే దానికి సర్టిఫికేషన్ కూడా ఉంది. బట్ చాలా మంది సర్టిఫికేషన్ చేయించాలి అనుకుంటారు. బట్ దానివల్ల చాలా ఉపయోగం ఏంటంటే కేవలం సర్టిఫికేట్ కోసమనే కాకుండా మనం ఇటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా సర్టిఫికేషన్ పొందితే వాళ్ళు ఇచ్చే టెక్నికల్ గైడెన్స్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, నెంబర్ 1. నెంబర్ 2, మనకు కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ వాళ్ళు కానివ్వండి, మనం ఇస్తున్న డెలివరీ ఇంత బాగుంది అనే విషయం తర్వాత మరలా అందరూ మేము ఒక మీటింగ్ పెట్టుకుని బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ముందు మన తరగ సర్వీసెస్ మనం చేస్తున్నటువంటి పని ఏ కార్యక్రమంగా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక ఎగ్జామినేషన్ ఉంటేనే కదా మనం చదువుతాం. సూచించినటువంటి సిటిజన్ చార్టర్ కానివ్వండి, రూల్ బుక్ కానివ్వండి, అవన్నీ ఫాలో చేస్తున్నాం లేదని వాళ్ళు మన క్వాలిటీని అసెస్ చేసి మీరు క్వాలిటీ బాగుంది, మీరు పని బాగా చేస్తున్నారు అని తెలిస్తే వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. మెసేజ్ కూడా మిగతా సొసైటీకి కానీ జనరల్ పబ్లిక్ కానీ వెళ్తుంది. ఇప్పటికే మనం అనేక కొత్త సన్నయ్య ఆఫీస్ నుండి డైరెక్టర్ గారితో ఒక జూమ్ కాన్ఫరెన్స్లో మనం ఏమేమి చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇది వరకు మన కలెక్టర్ గారు రొనాల్డ్ సార్ ఉన్నప్పుడు ఈ ఆఫీస్ అనేది సిస్టమైజ్డ్గా మనం ఇక్కడ ప్లాన్ చేసుకొని 3 yearsలో అన్ని ఆఫీసుల్లో ఈ ఆఫీస్ వచ్చినట్టు చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వార్తలకై చూస్తున్నానండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.